రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కేకే అలాగే గద్వాల విజయలక్ష్మి ఎప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు? కాంగ్రెస్ నుంచి వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీలో చేరడం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీ విషయంలోనే ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చర్చించడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మేయర్ విజయలక్ష్మి కలవడం కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే దీపాదాస్ మున్షి కూడా నేరుగా వెళ్ళి కేశవరావు నివాసంలో కేశవరావుతో పాటు దీపాదాస్ మున్షితో చర్చలు జరిపారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన చర్చలో ఒకవైపు దీపాదాస్ మున్షి, అదేవిధంగా రోహిత్ చౌదరి, ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా వీళ్ళంతా కూడా కేశవరావు వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేసిన డిస్కషన్కి సంబంధించి ప్రధానంగా పార్టీలో జాయినింగ్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్ననే కేశవరావు కూడా మాట్లాడుతూ ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 30 అంటే రేపే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నారు. కానీ మరోవైపు చూసినట్లయితే ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనజాతర సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభ ఉంటుంది. జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రాబోతున్నారు. కాబట్టి ముఖ్యమైన నేతలంతా కూడా హైదరాబాద్కి వస్తున్నారు. సో ఒక 5-6 రోజులు ఓపిక పట్టినట్లయితే కనుక వారి సమక్షంలోనే పార్టీలో చేరాలా అనేది కూడా ఒక చర్చ అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కేశవరావు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు కనుక కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లయితే కనుక పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తుంది. కాబట్టి రాజ్యసభ పదవి పోయే అవకాశం ఉంటుంది. ఆయన ఇంకా పదవి కాలం ఇంకా కొంతకాలం ఉంది కాబట్టి ఇంకా 2 years వరకు ఉన్నట్టుంది. అసలు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఓన్లీ అనుబంధ సభ్యుడిగా అంటే పార్టీకి లాయలిస్ట్గా పార్టీకి సేవలు అందించే విధంగా అటు విధంగా వండుకుంటూ కండువ కప్పుకోకుండా కేవలం కూతురే ఒక పార్టీలో చేరాలా అనే అంశం కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలతో పాటు ఈ అంశాలన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేసినట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఆయన పార్టీ అగ్రనేతలను మరోసారి కూడా కలవాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ తన మాతృ సంస్థ, తన పుట్టినిల్లు, తీర్థయాత్రల కోసం ఇతర పార్టీలను తిరిగినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మన సొంత ఇంటికి ఏ విధంగా చేరుకుంటాము, నేను కూడా తన కాంగ్రెస్ పార్టీలో నేను పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి చివరి దశలో చేరుకుంటాను. తన వయసు అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. 80 ఏళ్ళకు పైగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తాను మళ్ళీ సొంత గూటికి కోరుకుంటున్నాను. ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లారన్నట్టు కూడా నిన్న మీడియాకు వివరించడం జరిగింది. సో ఈ అంశాలన్నిటిని చూసినట్టయితే కనుక కేశవరావు పార్టీలోకి రావడం దాదాపు ఖాయమే. కానీ అక్కడికి వచ్చిన టెక్నికల్ అంశాలు అయితే ప్రధానంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వారికి ఖచ్చితంగా కండువా కనుక వేరే పార్టీ ఫిరాయింపుల కనుక ఇమ్మీడియట్గా పార్టీకి ఫిరాయింపు వర్తించే అవకాశం ఉంటుంది. చెప్పండి ప్రతాప్. అలాగే మరొక నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో వారు ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీ తర్వాత వారు ఏ తేదీన పార్టీలో జాయిన్ అవుతారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్గా కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. నిన్న కడియం కావ్య కూడా ఒక సుదీర్ఘమైన లెటర్ కూడా రాయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒక లెటర్ రాస్తూ కూడా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్కి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ తాను పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న స్థానిక అంశాలతో పాటు మిగతా అంశాలను కొన్నింటిని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా పార్టీ పైన వస్తున్న ఆరోపణలకు పలానా అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వారు పార్టీకి పూర్తిగా దూరంగా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే కడియం శ్రీహరి కానీ కావ్య గారు ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అంటే మీడియాకు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అందుబాటులోకి అయితే రావట్లేదు. కానీ ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అయితే చూసినట్లయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కడియం శ్రీహరి కలవబోతున్నారనే ఒక సమాచారం అయితే అందింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి దగ్గర సమావేశం అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా అంశానికి చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని పలు దఫాలుగా చర్చలు కూడా ఫోన్లలో కూడా సంప్రదింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. మధ్యవర్గంగా కొంత నేతలు కూడా అటు ఇటుగా మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పార్టీలోకి చేరాలనే ఒక నిర్ణయానికి అయితే దాదాపుగా రావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు మార్నింగ్ ముఖ్యమైన నేతలు రేవంత్ రెడ్డి దగ్గర నిన్న సాయంత్రం రాజకృష్ణలో జరిగిన అంశం కానీ ఈరోజు కూడా జరిగిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి హరీష్ చౌదరి కూడా రావడం జరిగింది. హరీష్ చౌదరితో పాటు దీపాదాస్ మున్షి, అదేవిధంగా రోహిత్ చౌదరి, ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జరగడం జరిగింది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 పార్లమెంట్ స్థానాలు ఇంకా పెండింగ్లో వచ్చారు కాబట్టి అందులో హైదరాబాద్తో పాటు
వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉంచడం జరిగింది. అయితే హైదరాబాద్ సంబంధించి పెద్ద చర్చ లేకపోయినప్పటికీ మిగతా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. వరంగల్కి సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. అయితే మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటికీ ఒక పెద్ద అంటే ఇక్కడ సీట్లు కేటాయించలేదు, కేవలం 3 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ ఈ 3 మాత్రం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. అయితే ఇప్పటికే పెద్దపల్లి కానీ నాగర్ కర్నూలు ఈ 2 మాల సామాజిక వర్గానికి కేటాయించారు కాబట్టి వరంగల్ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలనే ఒక బలమైన చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు అయితే చర్చకు సంబంధించి చూసినట్లయితే సిట్టింగ్ ఎంపీ ఉన్న పసుటూరి దయాకర్ కానీ అదేవిధంగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, పరంజ్యోతి ఇట్లా కొంతమంది పేర్లన్నీ కూడా వరుసగా తెరపైకి వచ్చాయి. కానీ ఆలోచనగా నిన్న సాయంత్రం నుంచి చూసినట్లయితే కడియం శ్రీహరి కానీ అదేవిధంగా కావ్య పార్టీలోకి రాబోతున్నారు, కావ్యకే టికెట్ కేటాయిస్తారని ఒక చర్చ జరుగుతుంది. అయితే కడియం సామాజిక వర్గం చూసినట్లయితే మాదిగ ఉపకులానికి సంబంధించిన సామాజిక వర్గం, ఆయన బైండ్ల సామాజిక వర్గం కాబట్టి అక్కడ కాస్త చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గాన్ని తగ్గింపు చేసినట్టుగా అవుతుంది. నేరుగా మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్లు ఇవ్వలేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మందకృష్ణ మాదిగ కూడా ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో అనే ఒక ఆరోపణలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ సీటు విషయంలో కూడా కడియం కావ్యకిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాదిగ ఉపకులం బైండ్ల కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారికి ఇస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ విధంగా వస్తుంది, మాదిగ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుందా ఏం లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక సమీకరణాలు కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా మాదిగ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా అడుగు వేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కావ్య అభ్యర్థిత్వం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి. అయితే ఇప్పటికీ దాదాపుగా అయితే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కడియం శ్రీహరి కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కావ్య శ్రీహరి ఈ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశంతో పాటు ఖమ్మం కానీ కరీంనగర్కు సంబంధించిన అంశాన్ని కూడా కాస్త కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ వీటి విషయంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం గాంధీ భవన్లోనే ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.